ప్రకాశం జిల్లా మార్కాపురం ఆసుపత్రిని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సందర్శించారు. హాస్పిటల్లో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు. స్వయంగా తన కాలికి ఎక్స్రే తీయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి విభాగంలో పేషెంట్లకు అందుతున్న సేవల గురించి ఆయన పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం హాస్పిటల్ స్టాఫ్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ హాస్పిటల్ కమిటీ సభ్యులైన సూర పరమేశ్వర్ రెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, చెక్కా మధుసూదన్ రావు, పిల్లెబోయిన పద్మావతి గారిని హాస్పిటల్ స్టాఫ్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాఫ్ అంకితాభావంతో సేవలు అందించాలని, త్వరలో హాస్పిటల్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని, వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగం సమావేశం అవుతారని, అప్పటికన్నా చిన్న చిన్న లోపాలు ఉండే సరిచేసుకోవాలని హాస్పిటల్ స్టాఫ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మరియు హాస్పిటల్ స్టాఫ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్కి రావడం జరిగింది. ఈ విజిట్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కొంత డాక్టర్స్ కొరత, కొంత ఎక్విప్మెంట్ కొరత ఉండటం వల్ల కొన్ని సమస్యలు అనేవి ఫేస్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యానికి, కొద్దిగా హాస్పిటల్ పేషెంట్స్కి అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. అలాగే భవిష్యత్తులో ఈ మార్కాపురం హాస్పిటల్ అనేది ఈ డివిజన్లో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన హాస్పిటల్గా పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి ఒక డైరెక్షన్ మేమందరం దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్లో పేషెంట్లను ఇక్కడ చేయట్లేదు, ఒంగోలు పోండి, హైదరాబాద్ పోండి, లేదంటే విజయవాడ వెళ్ళండి అనేటువంటి అపవాదుని ఇక భవిష్యత్తులో రాకుండా చూడాల్సిన బాధ్యతగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మేమందరం కూడా భావించాం.